రెడ్ బుక్ను ఎప్పటికీ నేను మర్చిపోను. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. టీడీపీ కార్యకర్తలపై కేసులన్నింటినీ ఎత్తివేస్తా అని అన్నదెవరంటే సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు. అనంతపురం జిల్లాలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ రెడ్ బుక్ను నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటున్నారు. మర్చిపోవద్దండి. ఎవరు మర్చిపోమన్నారు మిమ్మల్ని? కత్తి ఎప్పుడైనా కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడు. ఫ్యాక్షనిస్ట్ ఎప్పటికైనా ఫ్యాక్షనిజంలోనే బలైపోతాడు. రౌడీయిజం చేసిన వాడు ఎప్పటికైనా రౌడీల దగ్గరే బలైపోతాడు. ఈ సామెత నేను చెప్పింది కాదు. సాక్షాత్తు ఎవరైనా కానీ వాళ్ళ కర్మఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు అని నారా లోకేష్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు అని మీరు అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమీ చేయకుండా ఎందుకు కేసులు పెడతారండి? అప్పటి అధికార ప్రతినిధి టీడీపీ ఆఫీసులో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అని ముఖ్యమంత్రిని పట్టుకొని అంటే అవి మంచి వాక్యలా? వాడు వీడు అంటూనే ముఖ్యమంత్రిని లంజా కొడక అనే అర్థం వచ్చేటట్లు ఆయన మాట్లాడిన తీరు మంచి వ్యాఖ్యలు అని అనగలరా? అటువంటి వాళ్ళపై కేసులు పెట్టకూడదా? చంద్రబాబు నాయుడిని తిట్టినా కానీ తప్పే, నారా లోకేష్ బాబు గారిని తిట్టినా కానీ తప్పే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా కానీ తప్పే అంటాను నేను. మరి జగన్మోహన్ రెడ్డిని తిడితే తప్పు కదా? మీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎలా వీరంగం చేస్తూ ఉంటారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తప్పులు చేసేది మీరు, కేసులు పెట్టేది వైసీపీ వాళ్ళపైన. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైనా పర్వాలేదు, ప్రతి అర్హుడికి కూడా, అది టీడీపీ కార్యకర్త అయినా పర్వాలేదు, వైసీపీ కార్యకర్త అయినా పర్వాలేదు, అర్హుడైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించండి, అందరినీ సమానంగా చూడండి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పాలనలో పదే చెప్పేవాడు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కార్యకర్తలకు ఏమీ చేయొద్దండి అని పబ్లిక్గా చెప్పాడు. ఇది తప్పు కదా? రాజ్యాంగ విరుద్ధం కదా? ఒక ముఖ్యమంత్రి అనేవాడు వైసీపీ కార్యకర్తలకైనా ముఖ్యమంత్రి, టీడీపీ కార్యకర్తలకైనా ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వైసీపీ కార్యకర్తలకి ఏమీ ఇవ్వద్దండి, టీడీపీ కార్యకర్తలకి అన్నీ ఇవ్వండి అని అనటంలో ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కాదా? మీ నాన్న మాట్లాడిన మాటలు తప్పు కాదా? రెడ్ బుక్ను నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటున్నారు. ఎవరు మర్చిపోమన్నారు? మీరు ఏదైతే చేస్తారో ఖచ్చితంగా మీ ప్రభుత్వం అనేది పర్మనెంట్గా ఉండదు. గత సంవత్సర కాలంలోనే మీ ప్రభుత్వానికి ఉన్నంత వ్యతిరేకత ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ దేశంలో కూడా ఎవరికి ఉండదు. అంత వ్యతిరేకత మన రాష్ట్రంలో ప్రజల నుండి మీరు మూటగట్టుకున్నారు. కేవలం ఏడాది పాలనలోనే ఎందుకురా బాబు మేము కూటమి ప్రభుత్వానికి ఓట్లేసాము, ఎందుకురా బాబు మేము చంద్రబాబును నమ్మి ఓట్లేసాము అని ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు. ఎవరైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టారో, చంద్రబాబు నాయుడిని పొగిడారో, వాళ్ళే ఈరోజు నమ్మి ఓట్లేసి మేము మోసపోయాము అని చెప్పుకునే పరిస్థితి పబ్లిక్గా చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబుకు నమ్మి ఓట్లేసి మోసపోయాం మేము, జగన్మోహన్ రెడ్డి ఏ రోజు తప్పు చేయలేదు, ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడు అని ఈరోజు మీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు, మీకు ఓటేసిన వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాబట్టి కార్యకర్తలపై కేసులు పెడతాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం, రెడ్ బుక్ని నేను మర్చిపోను, నేను గుర్తుపెట్టుకుంటాను, తప్పకుండా కక్ష తీర్చుకుంటాను అనే మాటలు ప్రజాస్వామ్య విరుద్ధం. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం తగదు అని చెప్పాలి. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు చేసిన తప్పులను కూడా ఇప్పుడు లోడతాము అంటే ఇక వాళ్ళు మీరు 20 సంవత్సరాల ముందు చేసిన తప్పులు కూడా రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా లోడుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు లోకేష్ బాబు గారు వైసీపీ ప్రభుత్వం వస్తే. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా దానికి కర్మఫలం అనుభవించాలి. కాబట్టి
ఇవన్నీ కక్షలు కార్పణ్యాలు వదిలేయండి. ఇవన్నీ వదిలేసి ప్రజలపై దృష్టి పెట్టండి. మంచి పరిపాలన అందించండి. ప్రతి ఒక్కరిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సమానంగా చూడాలి, ప్రజలను కాపాడాలి అని అనుకోండి. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. మంచి పాలన అందిస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. వైసీపీని అభిమానించే వాళ్ళు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు. అలా కాకుండా మేము కక్ష పెట్టుకుంటాం, వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తాము అంటే భవిష్యత్తులో దానికి తగిన మూల్యం కూడా మీరు చెల్లించుకోక తప్పదు. భవిష్యత్తులో మీ కార్యకర్తల జీవితాలు నాశనం అయిపోతాయి. ఎవరైతే ఇప్పుడు తప్పు చేస్తున్నారో ఆ కార్యకర్తల కుటుంబాలు అన్యాయం అయిపోతాయి. కార్యకర్తలను ఈ విధంగా రెచ్చగొట్టి కార్యకర్తల జీవితాలను నాశనం చేయాలనుకోవటం నారా లోకేష్ బాబు గారు మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.